నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఎలా సమాధాన పడతారు? భగవంతుడు మీ బెస్ట్ ఫ్రెండ్ని అలా తొందరగా తీసుకెళ్ళిపోయి మీకు ఇక్కడ మీరు ఒక్కరే అయ్యారు, బట్ అందరం అక్కడికే వెళ్తామని ఫిలాసఫీ అందరికీ తెలుసు, కానీ ఎలా సమాధాన పడతారు మీరు? అదే ఫస్ట్ 7 years మాత్రం బయటికి రాలేకపోయాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే ముందు కూడా నాకు ఏదైనా ఒక రూపంలో కనిపిస్తారు, అది ఏదో ఒకటి మనమే చెప్పుకుంటాం కదా, అది ఉండింది. బయటికి వెళ్ళకుండా మామూలుగానే బాగా తప్పితే ఇంకా బయటికి పోను నేను. అప్పుడు ఇంకా అట్లా బెడ్రూమ్లో అయిపోయింది. స్టిల్ నా ఇప్పుడు కూడా ఎప్పుడైనా పావురాలకి పొద్దున సాయంకాలం ఫీడ్ చేస్తాను, దానికి వస్తుంటాను. ఆ పాటలు పెట్టడానికి బయటికి వస్తాను. లేకపోతే నా బెడ్రూమ్, నా టీవీ, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తాను. తమిళ్ చూస్తాను, తెలుగు చూస్తాను, ఏది వదలను. అన్ని బెడ్రూమ్లో తెలిసిపోతుంది. ఈ మధ్యలో కొంచెం ఒక 1 year నుంచి బయట పిల్లలతోటి సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టాను. వాళ్ళు చూసి వచ్చి చెప్పిన తర్వాత సినిమాకి వెళ్ళి వస్తాను. ఆ తెలుగు అయినా సరే, మలయాళం అయినా సరే, కన్నడ అయినా సరే, ఏదైనా వాళ్ళకి నచ్చిన సినిమా వచ్చి వాళ్ళకి తెలుసు, నా టేస్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు. వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. సో తెలుసుకుని అట్లా ఇప్పుడు చేసుకుని థియేటర్కి వెళ్ళడము అట్లా పోతుంది. వంట, ఫోన్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 year నుంచి ఒక సీమా అని, నా పెద్ద బాబు క్లాస్మేట్ ఉన్నాడు సూర్య అని, వాళ్ళ మమ్మీ సీమా అని ఉంది. 1 year నుంచి తను నాకు ఫోన్ చేసి, నేను చేయకపోయినా తను చేస్తూనే ఉంటుంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, తను చేసిన వంటలు మన ఇంటికి పంపించడం, నేను అక్కడ వాళ్ళ ఇంటికి పంపించడము, అట్లా పోతుంది. కానీ అన్నీ నా బెడ్రూమ్, నా కిచెన్ లోపలనే. మధ్యలో చాలామంది ఫ్యాన్స్ అండ్ అభిమానులు, శ్రీహరి గారి అభిమానులు, మీ అభిమానులు, మీ ఆరోగ్యం చెడిపోయిందని మీరు అడ్మిట్ అయ్యారని చెప్పి హాస్పిటల్లో వార్తలు వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డారు శాంతి గారు. అది నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి తెలుసు. మొగుడైనా, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వయసు ఇది లేకుండా, డిఫరెన్స్ లేకుండా చెప్తున్నాను. ఎవరైనా ఒక్కవాళ్ళు పోతే అది నిజ ప్రేమ ఉంటే అది ఎవరికైనా ఉంటుంది. నేను కొంచెం సెలబ్రిటీ కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి బయటకు వస్తుంది. లేకపోతే చాలా అమ్మాయిలు, ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు మీకైనా సరే, ఇంకా మా ఇంట్లో పనిచేసిన అమ్మాయినా సరే, లేకపోతే పనిచేసిన అబ్బాయినా సరే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోగొట్టుకున్న ముఖ్యమైన ఒక మనిషిని, తన దగ్గర ఉన్న మనిషిని పోగొట్టుకుంటే ఎవరికైనా ఉంటుంది అది. నేను కొంచెం ఇదిగా టీవీ ముందు వస్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది అంతే. ఎలా ఉండేవారు శ్రీహరి గారు మీరు? అంటే ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి మీలో శాంతి గారు? మీరు ఆల్మోస్ట్ మీ యాక్టింగ్ కెరియర్ గేవ్ ఫర్. నేను ఆయన కోసం వదిలింది ఒకటి మాణిక్షన్, బిఫోర్ మ్యారేజ్, లేకపోతే ఇవ్వనని చెప్పేశారు, అందుకని ఇది మానేశాను. ఆ తర్వాత డ్రెస్ నేను ఎప్పుడు చాలా షార్ట్గా వేస్తాను. పెళ్ళికి ముందు ఎయిర్పోర్ట్ కూడా మినీ ఫ్రాక్లో అట్లా వెళ్తాను. అప్పుడు మనకి తెలీదు అది, ఆ ఏజ్ అట్లాంటిదో, లేకపోతే ఇంట్లో వేసుకున్న, నేను బయటకు వెళ్ళడానికి ఒక డ్రెస్, ఇంట్లో వేసుకున్నానికి ఒక డ్రెస్ ఉండదు. షూటింగ్ నుంచి వస్తుంటే సాటర్డే సండేస్ ఏదైనా ఖాళీగా ఉంటే మనకి ఇష్టమైన డ్రెస్ వెళ్ళి తీసుకొని వచ్చేస్తాము. ఆ ఒక్కరోజు వేసుకోవడానికి మనకి, దాంట్లో ఫ్లైట్కి వెళ్తాను కదా, అట్లా వెళ్ళిపోతాను. సో షార్ట్స్ ఎక్కువ వేస్తాను, స్కర్ట్స్ ఎక్కువ వేస్తాను. అది ఫస్ట్ లవ్ అయ్యి ఫస్ట్ సార్ ఒక 2 years దాకా ఎంజాయ్ చేశారు సార్. సూపర్గా ఉన్నావా అని అన్నీ చెప్తారు. తర్వాత చెప్పారు మెల్లగా. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత డిసైడ్ చేసుకున్నారో ఏమో ఇది మనకే అని. అప్పటి నుంచి అంతే, నో షార్ట్ డ్రెస్సెస్, ఇంకా నో స్మోకింగ్. అదే దానికి ముందు వదిలేదు, దానికోసం వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. బట్ అంతకుముందు స్మోకింగ్ అసలు ఎలా అలవాటైంది శాంతి గారు? అది ఒక సినిమాలో వచ్చి, ఒక కన్నడ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో హీరోకి అంబరీష్ గారు, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ నాది, విలన్ లేదు, విల్లియే. నాకు ఒక 2-3 పాటలు దాంట్లో, హార్స్ రైడింగ్, అందరూ విలన్స్ వెనక అమ్మాయిలు ఉంటారు కదా, నా వెనక బాడీ బిల్డర్స్ ఉంటారు, అట్లా పెట్టుకొని ఇది బ్యాడ్ బాడీ తోటి అట్లా ఉండి, అట్లాంటి క్యారెక్టర్ అది. దాంట్లో నేను చేతిలో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ అంటే కోక్, అది అందరికీ తెలుసు. చేతిలో సిగరెట్ అయితే, ఇదైతే డూప్లికేట్, ఇది పోస్తారు ఓకే, ఇది కంపల్సరీ, ఇది ఉంది కదా. ఆయన వచ్చి తీసి కొనుక్కొని, నేను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఫోన్ వదిలేను, అమ్మ మీరు వెళ్ళి మీరే హీరోకి ఆపోజిట్ కదా, అది తీసి ముక్కు నుంచి రావాలన్నాడు. తీసి ముక్కు నుంచి వచ్చింది చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ సినిమా మొత్తం అట్లాంటి అలవాటైంది.
అట్లా కదా, అది చూసి ఇంకా పక్క సినిమాలన్నీ ఏదో బ్యామ్ క్యారెక్టర్ చేస్తే, లేకపోతే కన్నడ సినిమాలు చాలా చూడండి, దాంట్లో ఏదైనా ఒక షార్ట్లో అయినా పెడతారు. ఇప్పుడు తీసి ముక్కులో వదలడం, నోటి నుంచి ఇప్పుడు తీసి ఇట్లు వదలడం. నాకు ఇప్పటికీ అంటే నేను అప్పుడు వదిలేసినప్పుడు కూడా లోపల తీసుకుని నేను కొంచెం ఇక్కడ దాకా వెళ్తే కూడా దగ్గు వచ్చేస్తుంది. ఊరిగా ఇట్లా తీసుకొని ఇట్లా ముక్కులో వచ్చినప్పుడు వస్తుంది. ఒక 2 షాట్ అట్లా చేయడానికి అది అంతటితో ఆపేస్తారు. బట్ అది కూడా ఆపేయమని చెప్పారు శ్రీహరి గారు. తర్వాత షార్ట్ డ్రెస్సెస్ మానేస్తే ఏం వేసుకోమన్నారు? పంజాబీ డ్రెస్సా? నాకు పడదు చుడిదార్. నచ్చదా? ఇష్టం లేదు? అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వేసుకుంటే వెస్ట్రన్ ఉండాలి, లేదంటే చీర ఉండాలి. చీరనా? అయ్యో, చీర ఇంకా అసలు వద్దు నాకు. ప్యాంట్స్ వేసుకుంటాను, అప్పుడంతా జీన్ ప్యాంట్స్ ఉంటుంది కదా, జీన్స్ వేసుకుంటాను, టాప్స్ వేసుకుంటాను. బావ లేనప్పుడు ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని. ఎవరు ఇష్టపడ్డారు తొందరగా? ఫస్ట్ మీరా బావా? మీరు ఎలా ఎస్ చెప్పారు? నమ్మకం ఎట్లా కలిగింది మీకు? చాలా మంది ముఖం చూడంగానే నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేస్తాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసలో ఉన్న హీరోస్ అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి రాజ్ కుమార్ గారు చేయలేదు, వాళ్ళ సన్స్ నుంచి అందరు హీరోస్ తోటి చేశాను. అక్కడ అందమైన వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మలయాళంలో చేశాను, అక్కడ అందమైన హీరోస్ చాలామంది ఉన్నారు. తమిళనాడులో అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా దాంట్లో ఒక చాలామంది చెప్పారు నాకు, ఐ లవ్ యూ గివ్ చెప్తుంటారు. అది పిచ్చి మాటలని వస్తుంటుంది, వార్తలు వస్తుంది, చెప్తారు, నవ్వు వస్తుంది నాకు. దాంట్లో మనకు తెలుసు కదా, మన పక్కన నేను ఒక 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ వాళ్ళతో చాలా సాంగ్స్ చేసి ఉంటాను కదా. నాకేమో చాలా మంది వెంటపడ్డారు, అయితే ప్రపోజ్ చేశారు. చాలా మంది. అప్పుడు మీరు అసలు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీ మొహం ఎక్స్ప్రెషన్ మారలేదు కొంచెం, అంటే ఆ మధ్యలో బాగా చిక్కిపోయారు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు, చాలా సన్నగా అయిపోయారు. ఫుడ్ చాక్లెట్స్. బాగా అడిగిన విధంలో ఒక నిజాయితీ కనిపించింది. నేను డబ్బుకి వెనకపోలేదు. డబ్బు వెనకపోయి ఉంటే ఇప్పుడు బావ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నేనే ఒక 10 కంపెనీలు ఎక్కి దిగి ఛాన్సులు ఇవ్వండి అని అది అట్లా వచ్చేది. నేను ఎప్పుడు డబ్బు వెనకపోలేదు. నేను మనిషిని చూశాను, మనిషిగా చూశాను, ఆయన కూడా నిజాయితీ చూశాను. ఆ ప్రేమలో నిజం కనిపించింది. అందుకని అడగంగానే ఒక రోజు టైం అడిగాను, మా అమ్మకి చెప్పాను, నాకు నచ్చింది, అమ్మకి చెప్పాను. ఇదేంటి లవ్ చేసాము. 1 year దొంగ పెళ్లి చేసుకున్నాము. ఒక 3-4 సంవత్సరాలు కాపురం చేశాము. మళ్ళీ 96లో అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు? సౌత్ ఇండస్ట్రీ అంతా మీకు తెలుసు కదా. వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ, అది చేశాను. అట్లాగే ఆయన్ని కూడా కొన్ని హీరోస్ వచ్చి చెప్పారంట, అమ్మాయి వచ్చి ఇట్లాంటి సాంగ్లు చేస్తుంది, వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఏమార్ చేస్తారు, దాని వెనక వెళ్ళవద్దని ఆయనకి చెప్పారంట. అయినా ఇది పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు. ఇద్దరు ఒక్కొక్క వాళ్ళని, అది ఉన్న నిజమైన ప్రేమ. నాకు నమ్మకం. నేను బాబాకు ఒకటే చెప్పాను, నాకు ఒక మంచి ఒక బెడ్రూమ్, మన ఇద్దరికి ఒక బెడ్రూమ్, ఇది ఒక కిచెన్, 3 పూట అన్నం పెట్టు, ఒక కాటన్ బట్టలు పెట్టు, చిరగకుంటే నాకు ఒక 4 బట్టలు ఉంటే సరిపోతా ఒక 6 నెలలకి, అది పెట్టి చాలు నాకు. అప్పటికి శ్రీహరి గారు బాగా స్టారా? లేదా అప్కమింగ్ స్టార్. తర్వాత మీ మంచి హస్తవాస అంటారు కదా, అలాగా మీరు రావడంతో మొత్తం అసలు అప్పుడు నాకు ఇల్లు అంతా ఉంది నాకు. ఒకవేళ ఏం మగవాడు అనుకున్నవాడు ఎప్పుడు వచ్చి డిపెండ్ అయి ఉండడు. సో నేను బావ ఎక్కడ పెట్టినా నేను చెప్పాను, నేను వచ్చి నీతోటి ఉంటాను. అసలు ప్రేమ చిగురించడానికి ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు మీరు? దాదర్ ఎక్స్ప్రెస్, అది వచ్చి 420. దాదర్ ఎక్స్ప్రెస్ చూసారంట సార్, అప్పటి నుంచి మొదలు పెట్టారు. 420లో వచ్చి చేయటకు అడిగారు, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు.